నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. సోషల్ మీడియా వచ్చాక మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతోందని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అసెంబ్లీలో నేడు మాట్లాడుతూ ఇటీవల తాను రవీంద్ర భారతిలో గద్దర్ వేషధారణలో పాల్గొంటే దానిపైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. మహిళల పట్ల కూడా కొందరు విచక్షణ కోల్పోయి అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, ఇటువంటి చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అవకాశం అధ్యక్ష, ఎందుకంటే సభ్యులందరూ కూడా ఆమోదిస్తున్నారు. నిన్న కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అందరు కలిసి సభ్యులందరినీ కూడా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలంటే మేమందరం కూడా పార్టిసిపేట్ అయితే నేను దివంత గద్దర్ గారిది యాక్షన్ చేసిన అధ్యక్ష. దానిపైన కూడా ఈరోజు ట్రోలింగ్ స్టార్ట్ అయింది అధ్యక్ష. వాట్సాప్లో, ట్విట్టర్లో. ఇక ఆ సభ్యులు లేరిన్లో ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దెమ్. గద్దర్ చనిపోయి నాలో ఆ బాడీలో వచ్చేసిండట, చేస్తున్నాడని కామెంటరీ స్టార్ట్ అయింది. ఈ విధంగా అంటే ఇప్పుడే సోదరి ఎంత బాధగా చెప్పుకుందో చూసిన అధ్యక్ష. మహిళల పట్ల కూడా ఎంత వివక్షత మర్చిపోయి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ గ్రూపులలో పెట్టి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నారు అధ్యక్ష. ఈ సోషల్ మీడియా అని వచ్చినాక ఎంత మనకు మేలు జరగాలనో మేలు కంటే ఎక్కువ క్రీడ జరుగుతుంది అధ్యక్ష. తప్పనిసరిగా కాన్స్టిట్యున్సీలో తిరుగుతుంటే మా మీద ట్రోలింగ్ చేస్తుంటే, అన్న నువ్వు పోలీసులు ఉన్నప్పుడు బాగా టైగర్గా చేసిన నీ పేరు చెప్తే భయపడ్డారు, కానీ ఎమ్మెల్యే అయినాక నువ్వు ఏం అంటలేవు ఏందని అంటే ఏం చేయాలి అధ్యక్ష? రెండు చేతులు కట్టేసినట్టు అయిపోతుంది. మా ఎల్ఏ మినిస్టర్ గారు మమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తుంటాడు. ఎవరు మీరు దీన్ని కంట్రోల్గా ఉండాలి, మీరు ఎవరు కూడా తొందరపడద్దు, ఏదున్నా కూడా డిసిప్లిన్గా ఉండాలి. ఒక డిసిప్లిన్ నుండి వచ్చిన కాబట్టి అధ్యక్ష ఇంకా డిసిప్లిన్గా ఉంటాం. ఎందుకంటే మనల్ని అందరు ప్రజలు చూస్తుంటారు అధ్యక్ష. ఒక వర్గం అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కానివ్వండి, ఇంకా చదువుకున్న కొన్ని విలువలతో కూడుకున్న ఫ్యామిలీస్ని మన భాష, వేష, మనం చేసే ప్రతిదీ గమనిస్తుంటారు అధ్యక్ష. మనం ఇందులో ఇంత నిండు అసెంబ్లీలో ఉండి మనం ప్రజలకు ఏం చేస్తాం, మన కాన్స్టిట్యున్సీలో ప్రజలకు ఏం చెప్పాలి, బాధలు ఏంటిది, మనం ఏ విధంగా అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటిది, ఇక్కడ ప్రజలకు ఏ విధంగా మేలు జరగాలనే ఒక ఆకాంక్షతో వచ్చి మనం నేను గత 35 సంవత్సరాల్లో ఇక్కడ ఒక 10 సంవత్సరాలు ఇక్కడనే డీసీపీగా పనిచేసినప్పుడు ఇక్కడ బందోబస్తులు చేసిన అధ్యక్ష. అప్పుడు బయట ఉండేవాడిని. ఈరోజు ప్రజలు ఆశీర్వదించి నన్ను వెళ్ళకు పంపిస్తే చట్టాన్ని మనం చేయవలసిన బాధ్యత, మన పైన ప్రజలను కాపాడవలసిన బాధ్యత ఇంకెక్కువ ఉంటుంది అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, ఎప్పుడైతే రైట్ ఆఫ్ స్పీచ్ ఉందో అధ్యక్ష, లేదని అంటలేం, కానీ నా చేతిలో కట్టే ఉన్నదని, లాఠీ ఉన్నదని ఇష్టం వచ్చినట్టు తిప్పితే ఎదుటివానికి తాకుతుంది కదా అధ్యక్ష. దాన్ని మన పరిధిని మించిపోతే అది ఎవరికైనా హామ్ ఉంటుంది అధ్యక్ష. అలాగే మొన్న బహుశా రవీంద్ర భారతిలో ఎక్కడో మన ఎంతో అత్యంతగా ప్రేమించే అంబేద్కర్ గారిని, పూజించే అంబేద్కర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అనరాని ఇక్కడ సభ్యులు లేరు కాబట్టి వారిని అవమానపరుస్తూ కామెంట్ చేస్తే దానిపైన కంప్లైంట్ చేసింది అధ్యక్ష. కానీ ఇంతవరకు కూడా కేసు రిజిస్టర్ చేయలేదు అధ్యక్ష. ఎందుకు చెప్తున్నా అంటే, ఏదైతే రాజ్యాంగాన్ని మనకు ఇచ్చాడో అంత గొప్ప మహా వ్యక్తి పైన కొందరు వ్యక్తులు నిన్న అంటే ఒక 15 రోజుల క్రితం, 20 రోజుల క్రితం కామెంట్ చేస్తే అది కంప్లీట్ చేసింది. ఇంతవరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ మన హోం శాఖ అధిపతులు ఉన్నారు, అలాగే గౌరవాలు అడిషనల్ డీజీ గారు కూడా, సిఐడి వారు కూడా ఉన్నారు. కాబట్టి మీ ద్వారా చెప్తున్న అధ్యక్ష, ఇప్పుడు ఈ చట్టాన్ని తెస్తే, ఈ యాక్ట్ తెస్తే ఎవరైతే ఎటువంటి ఈ అసభ్య పదజాలాలు కానివ్వండి, అసభ్యకరమైన పోస్టులు చేశాయని కానివ్వండి, ఏవైనా కానీ నియంత్రించే అధికారం పోలీస్ చేతిలో ఉంటుంది అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, మా గౌరవ సభ్యుడు మాట్లాడుతూ పోలీసు వాళ్ళను బాగా మేమే నడిపిస్తున్నాం, మేము ఎట్లా చెప్తే అట్లనే. ఇప్పుడు ఏ అధికారిని కూడా మా సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు ఎలాంటి వారిని కూడా అంటే అందరినీ డైరెక్ట్ అధికారాలను ఇచ్చింది అధ్యక్ష. మేము అసలు మేము ఫోన్ కూడా చేయం అధ్యక్ష, వాళ్ళకు మేము వాడట్లే అధ్యక్ష. మమ్మల్ని నేను డీసీపీగా, సిపిగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎంత వాడుకున్నారో నాకు తెలుసు అధ్యక్ష. ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద ఇష్యూ అధ్యక్ష. కానీ ఈరోజు గత ప్రభుత్వంలో, అదే గత ప్రభుత్వాన్ని చెప్తున్నాను. సో
10 ఏళ్లలో ఎంత వాడుకున్నారో మీరు అందరు చూసిండ్రు. అంతకుముందు ఆ పైన ఉన్న సర్వీసులో కూడా చూసినా ఎప్పుడు కూడా మేము అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు అధ్యక్ష. కానీ ఈరోజు మనం మా ముఖ్యమంత్రి గారు అధికారులను ఎట్టి పరిస్థితులలో యాక్ట్ ఎట్లుందో చట్టం ఎట్లుందో అట్లనే చేయమంటున్నాడు తప్ప ఎవరిని కూడా ప్రోత్సహించలేడు అధ్యక్ష. మేము వెళ్ళి మా అధికారులు ఇంటలేరన్నా కూడా లేదు యాక్ట్ ఎట్లుందో అట్లనే చేయమని చెప్తున్నారు తప్ప మేము ఎవరిని కూడా అడ్డు పెట్టుకొని పోలీసులను అడ్డు పెట్టుకొని పనులు చేస్తున్నారు అధ్యక్ష. కానీ ఈ తప్పుడు సమాచారం ఈ విధంగా ప్రభుత్వం పైన రుద్దడం బాగలేదు అధ్యక్ష. ఏదైతే ఈ యాక్ట్ వస్తుందో తప్పనిసరిగా ఎవరైతే దీన్ని మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళపైన తప్పనిసరిగా కఠినమైన చర్యలు ఇక ముందైనా ఉంటుంది. కాబట్టి యాక్ట్ను తప్పనిసరిగా మా అందరి యొక్క ఆకాంక్ష అధ్యక్ష. ఎందుకంటే మనం చూస్తున్నాం బయట ఎన్నో విధాల నష్టపరిచే విధంగా వారు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా యాక్ట్ను పాస్ చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ గణేష్.